చాలా very happy to be part of Channabagga Films, and thanks Kumar Anna for making this very big film of our career and passion with passion and chala kashtanto, and Manoj and Mahadev ఆయన క్యాప్టెన్ అంటే ఈయన వైస్ క్యాప్టెన్ అంతే తేదా ఇద్దరు అలా ఒక కరెక్ట్గా ఓ ప్లానింగ్తో చాలా కష్టపడి చేస్తున్నారు. అండ్ టు టాక్ అబౌట్ నిఖిల్, సో మచ్ స్ట్రెయిన్, సో మచ్ మైండ్లో అంత టెన్షన్. జనరల్గా ఒక ఫాదర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంటే ఓ ప్రెషర్ తెలుస్తుంది మనకి. స్కూల్ ఫీజు కట్టేటప్పుడే, మా ఫాదర్ స్కూల్ ఫీజు కట్టేటప్పుడే నాకు తెలిసిపోద్ది ఇయర్ బాగా చదవాలని, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి కడతారో తెలుసు. సో అలానే సేమ్ థింగ్ ప్రొడ్యూస్ చేసేది కూడా అంతే సినిమాకి. సో కష్టపడి పని చేయాలి, కష్టపడి యాక్ట్ చేయాలి, సాంగ్స్ కానీ అన్నీ కానీ, ఒళ్ళు బాడీ మెయింటైన్ చేయాలి, చాలా ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్లో. అండ్ థ్యాంక్స్ నిఖిల్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. అండ్ ఇది జస్ట్ ఇవాళ టీజర్ మాత్రమే, సినిమా చూసేటప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా నిఖిల్ ఎంత కష్టపడ్డాడని. సో నిఖిల్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. నేను చూస్తున్నాను బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ది బిగ్ టాలీవుడ్ హీరోస్ అండ్ అందరు హీరోస్తో పనిచేస్తున్నాను. సో ఆ స్ట్రెయిన్, ఆ ఎఫెక్ట్ నాకు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ బిగ్. అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ హోప్ గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్, ద హోల్ టీమ్. అండ్ కుమారస్వామి గారు సీఎం అంటే దీని వెనకాల ఒక ఏఎం ఒక పిఎం ఉన్నారు. సో వాళ్ళిద్దరిని స్టేజ్లో పిలుద్దాం అనుకున్నాను. ఒకరు నైట్ పని చేస్తారు, ఒకరు మార్నింగ్ పని చేస్తారు. ఆ పని చేస్తే కాబట్టి ఈ సినిమా ఇంత నాన్ స్టాప్గా ఈ 6-7 monthsగా పరిగెడుతుంది. సో ఐ రిక్వెస్ట్ సలీం గారు అండ్ సునీల్ గారు టు కమ్ ఆన్ స్టేజ్. సునీల్ గారు, ఈ సినిమా స్టార్టింగ్లోంచి వీళ్ళిద్దరు చాలా పోస్ట్ ప్రొడక్షన్ సైడ్ చాలా కష్టపడి ఈరోజు దే మేడ్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్ దోస్ షూటింగ్స్ అన్నీ కరెక్ట్గా ప్లానింగ్గా. ఇంత పెద్ద ఫిల్మ్ తీయడం చాలా కష్టం. సో ద ప్లాన్ హ్యాస్ టు బీ వెరీ బిగ్. ఎంత ఒక ఎగ్జిక్యూటింగ్ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. అండ్ థ్యాంక్స్ సలీం గారు అండ్ సునీల్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నిజంగా ఇచ్చాను సార్. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.